హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు అండి, చామగడ్డ పులుసు. ఈ పులుసు అనేది రైస్లోకి చాలా బాగుంటుంది, కారం కారంగా పుల్ల పుల్లగా. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే ఈ స్టైల్లో. మీకు ఈ కర్రీ అనేది చాలా బాగా నచ్చుతుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె యాడ్ చేసుకుందాము. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు యాడ్ చేసేసాము. వీటిని ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే 2 కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసేసాను. ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసి యాడ్ చేసేసాము. సో ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ నేను 2 నుంచి 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసేసాను. టమాటాలని ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసానండి. వీటిని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై అవ్వనిద్దాము. ఇలా ముక్కలు అనేవి అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, మీడియం సిమ్లో పెట్టేసి. ఇక్కడ నేను 25 గ్రామ్స్ చింతపండుని కడిగి నానబెట్టుకున్నాను. ఆ గుజ్జుని ఇప్పుడు యాడ్ చేశాను. అందులోనే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసేసాను. సో నేను 25 గ్రామ్స్ చామదుంపలు తీసుకున్నాను, అందుకే నేను వాటర్ 1 గ్లాస్ యాడ్ చేశానండి. వాటర్ మరుగుతున్నాయి. సో ఇక్కడ నేను ముందుగానే చామదుంపల్ని పక్కన ఉడకబెట్టుకున్నాను. సో ఇవి మంచిగా ఉడికిపోయినాయి. వీటిని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఈ రసంలో యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ చామదుంపల కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో మనము గార్నిషింగ్కి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేయడమే, అంతే, కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.